అటు డెహ్రాడూన్లోని హిమాలయన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వరద కష్టాలు చూపులను కంటతడి పెట్టిస్తున్నాయి. అన్న పానీయాలు లేకుండా నానా కష్టాలు పడ్డామని, పెద్ద పెద్ద రాతిగుండ్లు పైన పడుతుంటే ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందని తెలుగు యాత్రికులు కన్నీటి పర్యంతమయ్యారు. అలా 14 మంది యాత్రికుల బృందం నుంచి విడిపోయిన ఒక అమ్మను బిడ్డ చెంతకు చేర్చింది ఈటీవీ. హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారిని కలిపింది. చెదిరైపోయాం. అందరూ ఎవరికి వారైపోయాం. అందరూ నేను అక్కడితోనే వెనక్కి ఉండిపోయాను. రాళ్ళు పడిపోతూ ఉంటే అందరూ పరిగెడుతున్నారు. నేను పరిగెట్టాను. ఆ మీద పడిపోయి మట్టేశారు మనిషిని. మోహన్ లేచి అలాగే లేచాను, బట్టలు పారేసుకున్నాను. మరో గంటకు మళ్ళా రాళ్ళు పడిపోయాయి. మళ్ళా కొంత దూరం వచ్చి వర్షంలో కూర్చున్నాను. అలా 5 రోజులు వర్షం. ఒక రాత్రి అయితే ఒక అడవిలో ఒక్కనే ఉన్నాను. ఇంకా అక్కడ కదలలేకపోయాను. అందరూ పోయారు అక్కడ వాళ్ళకి. మాకు అది 2 days బ్యాక్ వచ్చింది ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇలాగా ఈవిడ పలానా హాస్పిటల్లో బతికే ఉన్నారు అని. సో ఇమీడియట్గా మేము నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ నుంచి ఫ్లైట్ తీసుకుని ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి వేరే ఫ్లైట్ తీసుకుని వచ్చేసాము. ఈవినింగ్ వచ్చేసాము. అప్పటికి మీరు అందించిన సపోర్ట్ వల్ల దే ఆర్ రియల్లీ ఫైన్.